హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది ఒక మినీ వ్లాగ్ అండి. నేను ఈ వీడియోలో పుదీనా పచ్చడి ప్రాసెసింగ్ చూపిస్తానండి. నేను ఏ విధంగా చేస్తానో. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ధనియాలు, నువ్వులు, తర్వాత ఎండుమిరపకాయలు ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే కడాయిలో నేను కొబ్బరికాయ ఒకటి ఫుల్గా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అది కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగంత ఆయిల్ పోసుకొని ఒక కట్ట పుదీనానండి, అంటే పెద్ద కట్ట కాదులేండి, చిన్న కట్ట పుదీనా కట్ట, మళ్ళీ పచ్చిమిరపకాయలు మీ స్పైసీ తగ్గట్టు, తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఇవన్నీ ఈ కడాయిలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా చెప్తున్నానండి. ఇంకా ఆ రోజు ఏం వీడియో షూట్ చేయలేదండి, ఓన్లీ పుదీనా పచ్చడే షూట్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు క్లియర్గా వీడియో తీశానండి, అందుకే ఇదొక్కటే పెడుతున్నాను. కొంచెం బిజీ ఉండడం వల్ల లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నానండి. చెప్పాను కదా, సాటర్డే ఇంట్లో ఫంక్షన్ ఉండే కాబట్టి కొంచెం ఇంట్లో సర్దుకోవడంలో బిజీగా ఉన్నాను. ఫంక్షన్ అయిపోయిందిలేండి సాటర్డే రోజే. ఒక 1 డే అయితే కొంచెం ఫ్రీ అవుతానండి, అప్పుడు లాంగ్ వీడియో పెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్లో పుదీనా, పచ్చిమిరపకాయలు, మళ్ళీ వచ్చేసి చింతపండు. ధనియాల క్వాంటిటీ కూడా ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, మళ్ళీ ఎండుమిరపకాయలేమో ఒక 4-5 అండి. తర్వాత అది ఫ్రై అవుతుందండి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను ముందుగా ఉన్నాయి కదండి ధనియాలు, నువ్వులు, అవి ఒక్కసారి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ పుదీనాలో కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. ధనియాలు అవంతా కొంచెం ఒకసారి గ్రైండ్ చేసి పొడి అయిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశానండి. కొంచెం వాటర్ పోసుకుంటూ పచ్చి కొబ్బరి కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా మిక్చర్ అంతా దీంట్లో కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసుకుంటూ నేను గ్రైండ్ చేశానండి. అయిపోయింది, పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పోపుకు ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని మినప్పప్పు, మళ్ళా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ అయితే వేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆ పోపులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంటుంది కదండి, అదంతా దీంట్లో యాడ్ చేయడమే. అంతేనండి, నేను సింపుల్గా ఎప్పుడు ఇదే విధంగా చేస్తానండి. ఇక్కడ వచ్చేసి మా నిత్య కృష్ణాష్టమి నెక్స్ట్ డే అనుకుంటానండి ఈ వ్లాగ్. ఆ రోజు కృష్ణుని అంటే ఇంట్లో ఉంటుంది కదండి షోకేస్ పీస్లో, ఆ కృష్ణుని ఈ విధంగా కొంచెం రెడీ చేసిందండి తనొక్కతే. ఇది కూడా పెట్టమ్మా నీ వీడియోలో అంటే చూపిస్తున్నాను. ఇక్కడ కింద మనకు ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి, దాన్ని కలర్ పెయింటింగ్తో ఇలా డ్రా చేసి కృష్ణుని కొంచెం స్టిక్ చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ అంటబెట్టిందండి. అంతేనండి వీడియో. నేను చేసినట్టు చేయండి మీరు కూడా. పుదీనా పచ్చడి టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అంతేనండి, ఒక చిన్న వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.